మొదటగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసము, నా కోసము పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రజలు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. అండ్ గెలిచినటువంటి సత్యకుమార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. ఇట్స్ బిగ్ క్వశ్చన్ నాకు, అసలు ఎక్కడ ఏమి చేశాము అని. అంటే ఓవరాల్గా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నేను కావచ్చు, ఎప్పుడు కూడా పేదవాళ్ళకు అండగా ఉండాలా, పేదవాళ్ళకు తోడుగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. నేను అదే విధంగా ఆలోచించినాం. ఈ 5 years అయితే అసలుకు నేను ఎక్కడన్నా విజయవాడ అలాంటి ప్రాంతాలకు పోయి రాత్రి 2 గంటలకు వచ్చినా కానీ మళ్ళీ పొద్దున్నే 7 గంటలకల్లా లేచి ఇంటింటికి వెళ్ళి తిరగడం జరిగింది. వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ చేయడం జరిగింది. అన్నీ చేసినాం. కేవలం 2 నెలల్లో వచ్చి అసలు అతను ఎవరో తెలియదు, పాడు తెలియదు. ఎక్కడైనా పోయి మామూలుగా జనరల్గా పోయి కూర్చొని నిలబడినా కానీ ఎవరు జనాలు కనుక్కోలేరు. దీంట్లో మరి ఐ ఫీల్ రియల్లీ సాడ్, బాధ అనిపించేస్తుంది నిజంగా. ఎందుకంటే అరే ఏంది మనం ఇంత కష్టపడి, మగ్గమ్మ వాళ్ళు సూసైడ్ చేసుకుంటే ఎంటబడి భిక్షాటం చేసి డబ్బులు ఇచ్చినాము, నీళ్లు లేక అల్లాడిపోతుంటే తాగునీళ్ళు ఇచ్చినాము, రోడ్లు లేదంటే రోడ్లు ఇచ్చినాము, ఎన్ని కావాలన్నీ చేసినాము. సో ఐ ఫీల్ రియల్లీ వెరీ బ్యాడ్. సో నిజాయితీగా ఉంటే సరిపోదు, కేవలం అబద్ధాల మీదే బతుకుతేనే బాగుంటుందనే ఆలోచన ఉందేమో తెలియదు. కానీ మనం అది ఆడలేకపోయినాం. ప్రతిసారి కూడా ఇంటికి వచ్చిన ఎవరికే గానే ఇబ్బంది పెట్టకూడదు, న్యాయం చేయాలనే ఒక ఆలోచన ధోరణితోనే పనిచేసుకుంటూ రావడం జరిగింది. కానీ దురదృష్టం, అదే జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. మొట్టమొదటిసారి ఒక నాయకుడు పేదవాళ్ళకు మేలు జరగాలి అని ఆలోచించాడు. మేబీ సంక్షేమం ఎక్కువగా చేసి ఉండొచ్చు, ఎప్పుడు లేనంత. అంత మాత్రాన అభివృద్ధి జరగలేదు అనేది మాత్రం అబద్ధమే కదా. మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అసలు అవినీతి లేకుండా జరగడం ఏంది? ఇంతకుముందు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉండేది? పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, గంటా గారు కానీ, అయ్యన్న పాత్రుడు కానీ, ఈరోజు ట్వీట్లో ఆయనకి సపోర్ట్ చేసిన లోకేష్ని కానీ డైరెక్ట్గా నేను అడుగుతున్నా, మీ ఇంట్లో కూడా మీ తల్లులు ఉన్నారు, మీ భార్యలు ఉన్నారు, మీ కూతుర్లు ఉన్నారు, మీ కోడళ్ళు ఉన్నారు. వారి గురించి కూడా ఎవరైనా ఇదే విధంగా మాట్లాడితే మీరు ఊరుకుంటారా? మీరు సపోర్ట్ చేస్తారా అని నేను అడుగుతున్నాను. ఏదైనా మాట్లాడితే సినిమా వాళ్ళు మీ పార్టీ పెట్టింది ఎవడో? మీ పార్టీ పెట్టింది ఎవరు? మా ఎన్టీఆర్ గారు. ఆ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో ఉంటూ సినిమా వాళ్ళని చులకనగా మాట్లాడటం ఈరోజు కాదు. నేను అపోజిషన్లో లీడర్గా ఉన్నప్పటి నుంచి అసెంబ్లీలో బయట ఏ విధంగా మీరు హెరాస్ చేశారు, నా క్యారెక్టర్ని
ఏ విధంగా నీచంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఓపిక్గా ఉంటుంటే రోజు రోజుకి శృతి మించిపోతోంది. మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే ఆడోళ్ళ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడోళ్ళు కాదా? మాకు మనసు లేదు, మాకు ఫ్యామిలీ లేదు, మాకు పిల్లలు లేరా? మీరు ఏది మాట్లాడినా అందరూ అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోవాలా? ఏం మాట్లాడుతున్నావు? చెప్పు తీసుకొని నువ్వు కొట్టుంటే మళ్ళీ ఇంకొకసారి నీ మొగుడు ఇలాంటి మాటలు మాట్లాడు. ఇన్ని మాటలు మాట్లాడితే ఏ ఆడదైనా ఏ విధంగా రాజకీయాల్లో ముందుకు నడుస్తుంది, ఏ విధంగా మహిళల కోసం ఫైట్ చేస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి. మహిళలందరూ కూడా సిగ్గు లేకుండా ఈరోజు లోకేష్ ట్వీట్ చేస్తున్నాడు, 10 సంవత్సరాలు మీ పార్టీ కోసం పనిచేశా, 98లో ఎక్కడో ప్రచారానికి వచ్చానంటున్నాడు కదా. మా పార్టీ మనిషి కాదన్నప్పుడు ఎందుకు నన్ను ప్రచారానికి పిలిచారని చంద్రబాబు నాయుడు అడగండి. నా క్యారెక్టర్ బాగలేనప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ప్రచారం మనకు పంపించేయండి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. అంటే ఆ రోజు మీ పార్టీలో పనిచేసినప్పుడు మంచిదాన్ని, ఆ రోజు 99 ఎలక్షన్లో నేను కష్టపడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నేను గొప్ప నాయకురాల్ని, నేను గోల్డెన్ లెగ్ ఉన్న ఆడదాన్ని. ఎప్పుడైతే మీ పార్టీలో నుంచి నేను నచ్చక బయటకు వచ్చేస్తే, నేను అవమానపడి రాజకీయంగా నష్టపోయి నేను కష్టాలు పడి నేను దండం పెట్టి మీ పార్టీకి నేను బయటకు వచ్చేస్తే వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు. ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో సహా అందరు లీడర్లకి మెసేజ్లు ఫార్వర్డ్ మీరు చేసింది కాదా? అవేమీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ నన్ను కన్న కూతురులాగా, జగనన్న సొంత చెల్లెల్లాగా నన్ను ఆశీర్వదించి నన్ను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తుంటే, ఏ విధంగా అపోజిషన్ ఎమ్మెల్యేగా నేను అడుగు పెడితే, ఎమ్మెల్యే అయ్యి లోపలికి అడుగుపెట్టిన రోజు నుంచి ఏ విధంగా ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవరణలోనే సీడీలు చూపించిన మీరు ఎందుకు పబ్లిక్గా ఇవ్వరు? ఎందుకు మీరు ప్రెస్కి ఇవ్వరు? నా మీద ప్రేమతో పట్టుకున్నారా? చేస్తూ ఉన్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను.